యువతంతా కలిసికట్టుగా ఉన్నప్పుడే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో గ్రామజ్యోతి కార్యక్రమంపై అధికారులకు అవగాహన కల్పించారు. తెలంగాణలోని ప్రతి పల్లె వరంగల్ జిల్లాలోని గంగదేవి పల్లెల ఆదర్శ గ్రామాలుగా మారాలని అన్నారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో పచ్చదనం, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్య, వైద్య సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. సంఘం కింద ఇచ్చే డబ్బులను నేరుగా గ్రామ పంచాయతీలకు ఇస్తున్నారు. ఇస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 20% డబ్బులు వాళ్ళ దగ్గర ఆపుతున్నారు. ఏ గ్రామం అయితే ఆ డబ్బులను వాళ్ళు చెప్పిన పారామీటర్స్లో కరెక్ట్గా ఉపయోగించి పద్ధతిగా నడుస్తుందో ఆ గ్రామాలు, సపోజ్ వాళ్ళ దగ్గర ఒక 10 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఈ సంవత్సరం ఒక 5 గ్రామాలు బాగా చేసినాయి. ఏం చేస్తారు? డబ్బును 10 కోట్లను మనిషికి 2 కోట్లు పనిచేస్తారు. లేదు 20 గ్రామాలు బాగా చేసినాయి, 10 కోట్లు మనిషికి 50 లక్షలు వస్తారు. సో అట్లా ఇన్సెంటివ్ సిస్టమ్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ గ్రామ జ్యోతిలో మన ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఊరికి ఎన్ని డబ్బులు వస్తాయో వచ్చే 4 ఏళ్లలో లిస్టు తయారు చేసినాం. ఉపాధి హామీలో ఏమొస్తాయి, 14వ ఆర్థిక సంఘం నుంచి ఏమొస్తాయి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఏమొస్తుంది, మీ విలేజ్ ట్యాక్సేషన్ ద్వారా ఏమొస్తుంది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఏమొస్తుంది, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున వచ్చే 4 ఏళ్లలో 4000 కోట్ల రూపాయలు అడిషనల్ గ్రాంట్ గ్రామ పంచాయతీలకు ఇవ్వబోతా ఉన్నాం. సో ఈ మొత్తం డబ్బు కలిపి దాదాపు 25,000 కోట్ల రూపాయలు వచ్చే 4 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఉండే 8,600 గ్రామ పంచాయతీలకు దీన్ని ఇవ్వడం జరుగుతుంది.